జుట్టు రాలిపోతున్నప్పుడు చెప్పలేని బాధ ఉంటుంది. లవర్తో బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధలా అనిపిస్తుంది. హెయిర్ రాలిపోతుంటే మన హృదయం కూడా కొద్దిగా జారిపోతున్నట్టు ఉంటుంది. ప్రతి ఉదయం అద్దంలో చూస్తే కొంచెం కొంచెంగా ఖాళీ అవుతున్న తల చుట్టూ వేల ప్రశ్నలు ముడిపడతాయి. ఎన్నో చికిత్సల గురించి వింటుంటాం, కానీ నెత్తిపై జుట్టు మాత్రం కనిపించదు. మన పూర్వీకులు ఉపయోగించిన మందుల నుంచి ఇప్పటి ఆధునిక టెక్నాలజీ వరకు సాగుతున్న ఈ కథలో ఇప్పటికీ చాలామంది అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇలా ఫీల్ అయ్యే వారికి సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. మీ జుట్టు రాలే సమస్యకు ఇక చెక్ పడనుంది. ఒక కొత్త చికిత్స సిద్ధమవుతోంది. సైంటిస్టులు కొత్తగా ఏం కనుక్కున్నారు అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. సైంటిస్టులు కనుగొన్న విషయం వినగానే ఆశ కలుగుతుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అంటే UCLA అనే బృందం దాదాపు 10 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఒక చిన్న మాలిక్యూల్ని కనుగొన్నారు. దానికి PP405 అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు మనం వాడే మందులు 30% మందికే పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే PP405 మాత్రం పూర్తిగా వేరేలా పనిచేస్తుంది. మన తలలో ఉన్న జుట్టు పెరిగే మూలాలు అంటే హెయిర్ ఫాలికల్స్ కొన్ని సమయాల్లో నిద్రలోకి వెళ్ళిపోతుంటాయి. అవి ఆరోగ్యంగా ఉన్నా మళ్ళీ వాటిని మేల్కొల్పే శక్తి లేదు. అలాంటి నిద్రలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ను ఈ కొత్త మందు మేల్కొనేలా చేస్తుంది. ఇది నాజూగ్గా కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ మందుతో ఒక ప్రత్యేకమైన మెటబాలిక్ పాత్వేను యాక్టివేట్ చేసి జుట్టు పెరిగే విధానాన్ని వేగంగా ఉత్పత్తి చేయగలిగారు సైంటిస్టులు. 2023లో ఆరెంజ్ కౌంటీలో చేసిన ట్రయల్స్లో ఈ మందును రాత్రిపూట తలకు అప్లై చేయడంతో కేవలం ఒక వారం లోపలే శక్తివంతమైన జుట్టు పెరుగుతుండడం గమనించారు. ఇది టెస్టింగ్ దశలోనే చాలా మంచి ఫలితాలు ఇచ్చిందట. అలాగే ఇందులో వాడిన మాలిక్యూల్ వల్ల స్కాల్ప్కి ఏదైనా హాని కలుగుతుందా అనే సందేహాలు మొదట్లో ఉన్నా పరీక్షల్లో ఇది పూర్తిగా సేఫ్ అని ప్రూవ్ అయింది. అంతేకాదు ఇది కొత్తగా వస్తున్న జుట్టును మాత్రమే కాదు, ముందే ఉన్న ఫాలికల్స్ను కూడా కాపాడుతుంది. UCLA టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గ్రూప్ ఈ మందును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు పీలేజ్ అనే కొత్త కంపెనీని కూడా స్థాపించింది. గూగుల్ వెంచర్స్ లాంటి పెద్ద కంపెనీలు దీనికి మద్దతు ఇస్తుండడంతో ఈ మందు అతి త్వరలో మన ముందుకు రావచ్చు. మొదటి ట్రయల్స్ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు పెద్ద స్థాయిలో మానవ ట్రయల్స్ జరగబోతున్నాయి. FDA అప్రూవల్ రావడానికి ఇంకొంత టైం పడుతుంది, కానీ ఇది మార్కెట్లోకి రావడం అయితే పక్కా.